ఏమైంది? రానమ్మా, నేను తీసుకున్న ఫోటోలు కనిపించట్లేదు. అదేంటి? సరిగ్గా చూడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఫోటోలు ఏమయ్యాయి? ఒక్కటి కూడా నీ ఫోన్లో ఉండనివ్వనే. డిలీట్. అయ్యో, ఏమైపోయాయి ఈ ఫోటోలు? ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఒక్కోసారి ఫోన్ స్టక్ అవడం వల్ల, వైరస్ రావడం వల్ల డిలీట్ అయిపోతాయి. వదిలే, వాటి గురించి టెన్షన్ పడకు. సాయంత్రం ఎలాగో అతన్ని కలిసి మాట్లాడతావు కదా, రేపు పరిచయం చేయి. అర్థమైందా? అలాగే రానమ్మా. హలో, మొత్తానికి ఓ పెద్దింటి కోడలు అయిపోతున్నావు. ఆ తర్వాత నన్ను గుర్తుపెట్టుకుంటావో లేదో. అదేంటి రానమ్మా అలా అంటావు? అవును, నువ్వు మీ హీరోతో కలిసి ఏ బెంజ్ కారులోనో BMW కారులోనో తిరుగుతూ ఉంటావు. మా ముందు రాణమ్మ ఆటోలో వచ్చి హాయ్ అంటే ఏం బాగుంటుంది? పలకను. ఏంటి తింగరు బుచ్చి అంటేనే పలుకుతాను. బంగారువి నువ్వు. నిన్ను చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. ఉండు, దిష్టికి పెడతాను. రానమ్మా, మనిద్దరి మధ్యన ఏదో విడదీయరాని అనుబంధమే ఉంది. ఉండే ఉంటుంది పోయిన జన్మలో. ఏంట్రా ఒక గుక్కలో తాగేశావు? నేనంతేరా, ఏదైనా ఒకసారి సిప్ చేశామా అవతల పడేశామా అంతే. ఏడు గంటల కల్లా వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? ఫోన్ చేద్దాం. ట్రాఫిక్ ఉంటుంది కదా, రావడం లేట్ అవుతుంది. ఈ లోపలే ఫోన్ చేయడం దానికి. కాసేపు చూద్దాం. హే, నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడో వచ్చాను. పోయి ఏంటి, నీకు కూడా నేనే పోయాలా? కంపెనీ కోసం వచ్చింది లేరా, పోయి. ఇంతకీ గుడికి వెళ్తున్నావా? గుడికా? అదేరా, సాయంత్రం 7 గంటలకల్లా వస్తానని చెప్పావు కదా ఆ ఆటో పిల్లకి. ఎరా, ఎన్ని సంవత్సరాల నుంచి నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? నేనేంటో నీకు ఇంకా అర్థం కాలేదా? అలా మాట ఇస్తాను, కేవలం మాటే ఇస్తా, కానీ వెళ్ళను. ముందు నేను కూడా అలాగే అనుకున్నాను. చివరికి ఏమైంది? మనోడి క్యారెక్టర్ అర్థం చేసుకుని నేను కూడా మారిపోయాను. దట్స్ గుడ్.
నువ్వు తెలివిగలదానివి మాయా, అందుకే నన్ను అర్థం చేసుకున్నావు. ఇప్పుడు చూడు, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేను హ్యాపీగా ఉన్నాను. అనవసరంగా పెళ్ళి అంటే ఆ మాట వినడానికే ఎంత అలర్జిటిక్గా ఉందో చూడు. రే, మీ డాడీరా. నీకెందుకు చేశాడు? నీకు చేస్తే తీయవు కదా, అందుకు. ఇప్పుడేం చేయను? ఏదో ఒకటి చేసుకోపో. నాన్సెన్స్. ఎక్కడికి పోయినా ఈయన ఎంక్వైరీలు ఒకటి. డార్లింగ్, ఆ గ్లాస్ ఫుల్ చేయి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. రే, ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను రా. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ మాయని మోసం చేశావు కదా. నేనేమీ గతిలేక నీ వెనకాల తిరగడం లేదు. ఇది తాగి నువ్వు పోతే నన్ను పెళ్లి చేసుకున్నావని మీ నాన్నని నమ్మించి నీ ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అవుతా. ఆ ఆస్తి నా సొంతం చేసుకుని నాకు నచ్చిన వాడితో జంప్ అవుతా. తీసుకో డార్లింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు పెగ్ ఎలా కలపాలో నీకు మాత్రమే తెలుసు మాయా. అవునరా, నీ ప్రాణం ఎలా తీయాలో కూడా నాకు మాత్రమే తెలుసు. తాగు. ఈ విషయం తాగి నువ్వు గిలగిలా కొట్టుకుని పోయాక అప్పుడు అసలు డ్రామా మొదలు పెడతా. ఏంటి అలా చూస్తున్నావు? నథింగ్. ఈ కాస్త మిగిల్చావెందుకు? ఇది కూడా అయిపోగొట్టు. ఇంకెంతసేపు రా? మహా అయితే ఇంకో అరగంట. ఆ తర్వాత పైకి వెళ్ళిపోతా.
ఏమ్మా ఆ, ఎవరో రావాలి అన్నావు ఇంకా రాలేదా? లేదు పంతులు గారు. వచ్చి గంటకు పైగా అయింది. ఎంతసేపు అని ఎదురు చూస్తావు? చేతిలో ఫోన్ ఉంది కదా, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే పంతులు గారు. రే రే కృష్ణ, రే లేవరా కృష్ణ, లే కృష్ణ, లేవరా. వీడు ఈ కండిషన్లో కారు ఏం నడుపుతాడు? నువ్వు తీసుకొని వెళ్ళి ఇంట్లో దింపు. నాకంత పర్ఫెక్ట్ గా కార్ నడపడం రాదు. అది చాలా కాస్ట్లీ కార్. క్యాబ్ బుక్ చేయి, అదైతే సేఫ్ గా ఇంటి దగ్గర తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు. కృష్ణ లే కృష్ణ, కృష్ణ కమాన్ లే మ్యాన్. క్యాబ్ రావడానికి అరగంట చూపిస్తుంది. అరగంట? ఇక చేసేదేముంది, వెయిట్ చేద్దాం. నువ్వు బుక్ చేసే. కృష్ణ లే కృష్ణ. బా, మళ్ళీ వీళ్ళ డాడీ ఎందుకు ఫోన్ చేస్తున్నారు? సరే ఒక్క నిమిషం ఉండు. ఇంకో అరగంట అంటే వీడిక్కడే చేస్తాడు. వీడు పోయాడంటే నా మెడకు చుట్టుకుంటుంది. ఏదో రకంగా వీడిని పంపించేయాలి. కృష్ణ, కృష్ణ లేగు, కృష్ణ లే. టైంకి వచ్చే మనిషి ఈ రోజు ఎందుకు లేట్ అయింది? సరే ఫోన్ చేద్దాం. నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నాడో ఏంటో. ఏదైనా వెహికల్లో పంపించేద్దాం. ఏదో ఆటో వస్తుంది, అందులో పంపించేద్దాం. ఆటో! చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? బంజారా హిల్స్. ఇతనా? ఇతను మీకు తెలుసా? తెలుసు. మందు ఎక్కువైంది, ఇంటి దగ్గర దింపాలి. తాగడం పడిపోవడం ఇతనికి అలవాటే. ఇంతకు ముందు కూడా తీసుకెళ్లాను. అయితే మీకు ఇతని ఇంటి అడ్రస్ కూడా తెలుసా? తెలుసు. అయితే డబ్బులు ఇస్తాను, కొంచెం ఇంటి దగ్గర దింపేయండి. మీరు రావడం లేదా? లేదు, నాకు కొంచెం పనుంది. మీరు ఇతని కొంచెం ఇంటి దగ్గర దింపేయండి. కొంచెం హెల్ప్ చేస్తారా? సరే. ఉండండి, మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను డబ్బులు తీసుకొని వస్తాను. సరేమ్మా. ఒళ్ళు తెలియకుండా తాగడం, ఇలా పడిపోవడం, ఏం పెంపకం ఏంటో. ఎంతైనా పర్లేదు, తీసుకోండి. ఇతన్ని దింపడానికి 500 సరిపోతుంది. తీసుకోండి. అమ్మయ్యా, ఇంటికి పోయే లోపల వాడి ప్రాణం పోతుంది. నేరం ఈ ఆటో దాని మీద పడుతుంది. ఓకే 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 అంకుల్. ఓకే ఓకే
మాయా కృష్ణ ఏడి? టాక్సీ రావడానికి లేట్ అవుతుందని ఆటోలో పంపించేశాను. ఆటోలోనా? ఎందుకు? అరగంట అయితే టాక్సీ వచ్చేది కదా. అప్పటి వరకు ఎవరు కాపలా ఉంటారు? నువ్వుంటావా? అసలు నిలబడ్డానికే కష్టపడుతున్నాడు, ఇంకా వెయిట్ చేపిస్తావా? మరి ఒక్కనే పంపించావా? ఆటో డ్రైవర్కి తను రెగ్యులర్ కస్టమర్ అంటేలే, డోంట్ వరీ. కృష్ణ ఎందుకు రాలేదు? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారో లేదో, కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. ఇక్కడ నేను ఎదురు చూస్తూ ఉంటానని తెలుసు కదా. ఏం మనిషో ఏంటో. ఏమ్మా, అతను వచ్చాడా? ఇంకా లేదు పంతులు గారు, కాసేపట్లో వచ్చేస్తారు. ఎప్పుడు వస్తాడో ఏంటో. గుడి మూసేసే టైం కూడా అవుతోంది. చూసుకో అమ్మా. నేనే ఇక్కడ ఎంత టెన్షన్ పడుతుంటే, పాపం వాళ్ళ నాన్నగారు నొప్పించడానికి కృష్ణ అక్కడెంత టెన్షన్ పడుతున్నాడో. అతని ఫోటో అయినా చూపించు. ఇదిగో ఇప్పుడే చూపిస్తా. ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఒక్కోసారి ఫోన్ స్టక్ అవడం వల్ల, వైరస్ రావడం వల్ల డిలీట్ అయిపోతాయి. వదిలే. అసలు ఫోన్లో ఉన్న ఫోటోలు ఎలా డిలీట్ అయ్యాయి? ఎప్పుడు అలా అవ్వలేదే. అది కూడా కృష్ణ ఫోటోలు మాత్రమే ఎందుకు డిలీట్ అయినట్టు? కృష్ణ వస్తాడా రాడా? చచా, ఖచ్చితంగా వస్తాడు. ఈలోపు రానమ్మని ఇక్కడికి రమ్మంటే తను కూడా కృష్ణని నేరుగా చూస్తుంది. ఫోన్ చేద్దాం. ప్రియా, హలో, చెప్పు, ఎక్కడున్నావు? గుడి దగ్గరే ఉన్నాను రానమ్మా. అవునా, అతను వచ్చాడా? మాట్లాడావా? ఏమన్నాడు? వాళ్ళు నాతో మాట్లాడి ఒప్పించాడట్నా? అయ్యో రానమ్మా, కృష్ణ ఇంకా రాలేదు. అతని గురించే వెయిట్ చేస్తున్నాను. అదేంటి, ఎప్పుడో 7 గంటలకే వస్తాడని చెప్పావు, ఇంకా రాకపోవడం ఏంటి? వస్తాడు రానమ్మా. ఇంటి దగ్గర ఏం జరిగిందో ఏంటో తెలియదు కదా. ఇంకొక పావు గంట అరగంటలో ఖచ్చితంగా వస్తాడు. సరే, వచ్చాక నువ్వు వివరాలు మాట్లాడు, అర్థమైందా? నేను తర్వాత మాట్లాడతాను. రానమ్మా రానమ్మా, ఒక్క నిమిషం. ఏం చెప్పు? రానమ్మా, నువ్వు కృష్ణని చూడాలి అన్నావు కదా. అవును. నువ్వు ఒకసారి గుడికి రాకూడదు? గుడికా? ఇప్పుడు నేనా? అవును, నువ్వు అతన్ని చూసినట్టు ఉంటుంది. అలాగే నువ్వు పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అన్ని వివరాలు తనతో మాట్లాడొచ్చు కదా. అది కాదు. ప్లీజ్ రానమ్మా, నువ్వు వస్తే బాగుంటుంది. రాణం వచ్చేసింది. అతను వచ్చాడా? లేదు రానమ్మా, 7 గంటల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో.